హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు నెయ్యిని ఎంత ఈజీగా చేయాలో నేను మీకు చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 5 నిమిషాలు కూడా మనకి పట్టదండి. మేగడ్ని మనం ఒక 15-20 రోజులైతే నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. దీనికైతే ఐస్ వాటర్ మనకి అవసరం అనమాట. చూసారు కదా, ఇలా మేగడ్ని కొద్దిగా నేను చేత్తో ఇలాగా చేసుకుంటున్నాను. తెప్పేల్లోని వేసుకొని, పెద్ద గిన్నెలోని వేసుకొని, ఇంకా నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను కాబట్టి మీకు చూపించడానికి క్లియర్ అవ్వలేదండి. చూసారు కదా, కొద్దిగా 5 నిమిషాలు కూడా పట్టలేదు. చేత్తో చేయగానే మేగడంతా ఇలా ముద్దలా అయిపోయింది. చూసారా, వేరంగా వచ్చేస్తుందండి. ఒకప్పుడైతే మిక్సీ గిన్నెల్లో వేసుకొని అవన్నీ మనకి చాలా ప్రాసెస్ అండి క్లీనింగ్ చేయటం. చూసారు కదా ఎంత చక్కగా వెన్న ముద్ద అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మనం ఈ ఐస్ వాటర్ ఉంది కదా, ఐస్ వాటర్ని ఇందులో పోసేసుకోవాలండి. చేసేసుకొని చక్కగా మనకి ఈ వెన్న ముద్దలు అయితే వచ్చేస్తాయండి చక్కగా. చూసారు కదా ఎంత గట్టిగా ఎంత చక్కగా వచ్చాయో. నేనైతే ఎప్పుడు ఇలాగే నెయ్యిని ఈజీగా తీసుకుంటానండి. ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ గిన్నెలు కూడా మనకు అవ్వవు క్లీన్ చేసుకోవటానికి. నాకైతే ఇలా అయితే ఒక బాక్సు ఉంచానన్నమాట. ఇలా 3 అయితే ఉండలు అయితే వచ్చాయండి. చూసారు కదా, ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. చిన్న మంట పైన మరిగించుకోవాలండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి, బాగుంటుంది స్మెల్. లేకపోతే తమలపాకు కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా నెయ్యిని ఇలా తయారు చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడైతే ఇంకా చల్లన్నాక మనం స్టోర్ చేసేసుకోవడమేనండి. నేనైతే ఈ బాక్స్లో అయితే వేసుకుంటున్నాను, ఈ స్టీల్ డబ్బాలోని. ఇది ముందుదన్నమాట. ఇప్పుడు ఈ చల్లారింది కదా, ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. స్టైనర్లో మనం వేసేసుకుంటే చక్కగా అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా మనం ఇలా గనక ఇంట్లో గనక నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చక్కగా ఉంటుంది. కొన్న నెయ్యి కన్నా ఇంట్లో చేసుకుంటేనే మనకి స్వచ్ఛమైన నెయ్యి అండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈజీ ప్రాసెస్లో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.